జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం కదా. ఎంతవరకు వచ్చామో శాంతి పర్వం మొదటి ఆశ్వాసంలో ఉన్నాము. సో మహాభారత యుద్ధం ముగిసింది. యుద్ధం ముగిసిన తర్వాత ధర్మరాజు ఇంత హింస చేసి తెచ్చుకున్న సింహాసనం నాకు వద్దంటే వద్దు, నేను అడవికి వెళ్ళిపోతాను, భిక్షాటన చేస్తూ బ్రతుకుతాను తప్ప ఈ సింహాసనాన్ని ఏలుకోను అంటాడు. దానితోటి భీముడు, అర్జునుడు, ద్రౌపది, నకల సహదేవులు, శ్రీకృష్ణుడు, వ్యాసమహర్షి, నారదులు రకరకాలైనటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా తీర్చి మొత్తానికైతే ధర్మరాజును కాస్త ఒప్పిస్తారు. సో ఈ క్రమంలోనే రకరకాల కథలు, స్టోరీస్ అవన్నీ చెప్పారు కదా. గత కొన్ని ఎపిసోడ్స్గా మనం చెప్పుకున్నాము. అండ్ కొన్ని ఏవి దానాలు, ఎలాంటి దానాలు, ఎలాంటి ధర్మాలు, ఏది ధర్మం, ఏది అధర్మం, ఇలాంటి అనేక విషయాలు చెప్పారు. సో మొత్తానికి ఇప్పుడు ధర్మరాజు ఏమంటున్నాడు, సరే మీరు చెప్పిందే నిజం, కానీ నేను ఇంత మహాపాపం చేశాను కదా, మరి నాకు ప్రాయశ్చిత్తం ఏంటి, అసలు ఏ తప్పుకు ఏది ప్రాయశ్చిత్తము, ఏ తప్పు నుంచి బయటపడడానికి మనం ఎలాంటి ప్రాయశ్చిత్తాలు చేయాలి అని చెప్పేసి వ్యాస మహర్షిని ధర్మరాజు అడిగాడు. గత ఎపిసోడ్లో ఎంతవరకు చెప్పుకున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో అసలు వ్యాస మహర్షికి ధర్మరాజు వ్యాస మహర్షి ధర్మరాజుకు ఏం చెప్పాడు, అసలు ఏ తప్పు చేస్తే ఎలాంటి ప్రాయశ్చిత్తము, అసలు కొన్ని ప్రాయశ్చిత్తాలు అయితే మామూలుగా ఉండవు, ఈ తప్పు కూడా ఇంత ప్రాయశ్చిత్తం చేయాలా, ఇది కూడా ఇంత మహాపాపమా అన్నట్టుగా ఉంటుంది. సో నేను ఇది చదివేటప్పుడు నాకు వచ్చిన డౌట్ కూడా మీకు చెప్తున్నాను. కొంచెము మనం మహాభారతం చదువుతున్నప్పుడు ఈ బ్రాహ్మణులు అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళ విషయంలో ఏం చేసినా మహాపాపమే అన్నట్టు ఉంటుంది. సో దాన్ని మనం కన్సిడర్ చేస్తారా చేయరా అనేది మీదే వదిలేస్తున్నాను. నేను మాత్రం మహాభారతంలో ఉన్నటువంటి ప్రాయశ్చిత్తాలు యాజ్ ఇట్ ఈస్గా చదువుతున్నాను. వినండి, చదువుతూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాయశ్చిత్తాలు మొదలు పెట్టడానికంటే ముందు వ్యాస మహర్షి ఒక మాట అంటాడు, శ్రద్ధ, బుద్ధి, వినయము, ప్రాయశ్చిత్తము. ఇలాంటి మనసుతో ప్రాయశ్చిత్తాలు చేసుకుంటే మాత్రమే ఆ ప్రాయశ్చిత్తం ఫలిస్తుంది. అలా కాకుండా ఏదో నువ్వు చెయ్యాలి కానీ అనేసి ఏదో ప్రాయశ్చిత్తం చేసుకుంటే ఆ ప్రాయశ్చిత్తం ఎప్పటికీ ఫలించదని చెప్తాడు. సో బుద్ధితోటి ఫలితంగా ప్రాయశ్చిత్తమైనటువంటి మనస్సుతో మనం, అంటే పశ్చాత్తాపడినటువంటి మనస్సుతో మనం ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటాడు. అవి ఏంటంటో నేను చెప్తాను. ఫస్ట్ బ్రాహ్మణులను చంపడం. బ్రాహ్మణ హత్య అనేది మహాపాపము. ఒకవేళ ఎవరైనా బ్రాహ్మణ హత్య చేస్తే ఏం చేయాలి అంటే, మనిషి పుర్రెను తీసుకొని ఆ పుర్రెలో బిచ్చం ఎత్తుకుంటూ రోజు ఒక పూట మాత్రమే తింటూ నేల మీద పడుకుంటూ మొత్తం 12 సంవత్సరాలు బ్రహ్మచర్యం పాటించాలంట. ఇలా పాటిస్తే 12 సంవత్సరాల తర్వాత ఆ బ్రహ్మహత్య దోషం అనేది పోతుంది. ఇలా కాకుండా ఇంకొకటి, ఆరేళ్లలోనే పోవాలంటే కృచ్ఛవ్రతం చేయాలంట. కృచ్ఛవ్రతం అదేంటి అంటే 3 పగళ్ళు తినాలి, ఆ తర్వాత 3 రాత్రులు తినాలి, ఆ తర్వాత 3 రోజులు ఏది దొరికితే అది తినాలి, ఆ తర్వాత 3 రోజులు పూర్తిగా ఉపవాసం ఉండాలి. ఇలా 12 రోజులకు ఒకసారి ఇలా మార్చుకుంటూ పోతే అలా 6 సంవత్సరాలు చేస్తే కృచ్ఛవ్రతం అనేది పూర్తవుతుంది. అప్పుడు ఆ తప్పు కంటే బ్రహ్మహత్య చేసినటువంటి తప్పుకు ప్రాయశ్చిత్తం లభిస్తుంది. కృచ్ఛవ్రతం గురించి ముఖ్యంగా గరుడ పురాణంలో ఎక్కువగా ఉందని చెప్పేసి మహాభారతంలో ఉంది. ఇది రకరకాలుగా ఉంది. పూర్ణ కృత్యము, అతి కృత్యము, పరాకకం, ఇలా రకరకాలుగా ఉంది. సో ఓవరాల్గా అయితే కృచ్ఛవ్రతంకి సంబంధించి అలాగే ఉంటుందన్నమాట. ఇంకొకటి, ఒకవేళ 3 సంవత్సరాల్లోనే పోగొట్టుకోవాలనుకుంటే చంద్రాయాన వ్రతం చేయాలి. ముఖ్యంగా ఈ చంద్రాయాన వ్రతం గురించి మహాభారతంలో చాలా ఉంది. చంద్రాయాన వ్రతం చేస్తే నిజంగా చాలా పాపాలు పోతాయని చాలా చోట్ల చెప్పారు. ఈ చంద్రాయాన వ్రతం అంటే ఏంటో నేను చెప్తాను. ప్రతిదినం 3 పూటలు స్నానం చేయాలి. ఆ తర్వాత పున్నమి నాడు మొదలవుతుంది ఇది. పున్నమి నాడు 15 కబాలాలు, కబాలంటే ముద్దలు అనుకోవచ్చు, అంటే 15 ముద్దలు అవి తిని ఆ మర్నాడు నుంచి జ్యేష్ఠ పౌర్ణమి వస్తుంది కదా, అప్పటి నుంచి రోజు ఒక్కొక్కటి తగ్గించుకుంటూ పోవాలి. అంటే ముందు 15 అంటే తర్వాత 14, 13, 12 అట్లా చేసుకుంటూ పోతే చతుర్దశి నాటికి ఒకే కబాలం వస్తుంది. సో అది తినేసి అమావాస్య రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి. మళ్ళీ తర్వాత శుద్ధ పౌర్ణమి నుంచి మళ్ళీ ఒక్కొక్కటి పెంచుకుంటూ వెళ్ళాలి. ఇలా 15 రోజులకు ఒకసారి ఇలా చేసుకుంటూ వెళ్తే, ఇలా 3 ఏళ్ళు చేస్తే, చంద్రాయన వ్రతం చేస్తే ఎలాంటి పాపమైనా, అంటే ముఖ్యంగా బ్రహ్మహత్య లాంటి మహాపాపం కూడా పోతుంది. ఇక అలా కాకుండా అశ్వమేధ యాగం అనేది చాలా గొప్పగా చెప్పారు మహాభారతంలో. ఒకవేళ అశ్వమేధ యాగం కనుక చేసి అవిబృధ జలంతో స్నానం చేస్తే మాత్రం అసలు ఎలాంటి పాపాలైనా పోతాయి. ఒకవేళ అశ్వమేధ యాగం చేసిన తర్వాత ఆ వ్యక్తి ఎలాంటి వ్రతం కానీ, పూజలు కానీ, హోమాలు కానీ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎలాంటి పాపం అంటున్నా అశ్వమేధ యాగం చేస్తే మాత్రం ఆ పాపాలన్నీ పోతాయి. సో అలాగే
పుష్టిగా ఉన్న 1,00,000 ఆవుల్ని కనుక దానమివ్వడం చాలా శ్రేష్టం. 100 కాంబోజ దేశ గుర్రాల్ని బ్రాహ్మణులకు దానమియ్యాలి. అలాగే ఒకవేళ బ్రాహ్మణుడి సొమ్ము కనుక ఎత్తుకొని వెళ్తే అతనికి మళ్ళీ ఎంత తీసుకెళ్లారో అంత తిరిగి ప్రాయశ్చిత్త మనసుతో అతనికిస్తే సరిపోతుంది. ఇక్కడ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ విషయం, కళ్ళు తాగడం ఎంత పాపంగా చెప్పారో తెలుసా? కళ్ళు తాగిన పాపం పోవాలంటే ఆ కళ్ళను నిప్పులు ఎర్రగా కళ్ళును కాల్చుకొని ఆ ఎర్రగా కాగిన కళ్ళును తాగాలంట. కళ్ళు మూసుకొని కొండ మించి ఉరకాలంట. అగ్గిలో దూకాలి. మహాప్రస్థానం చేయాలి. మహాప్రస్థానం అంటే చచ్చిపోవాలి. అది కాకపోతే బృహస్పతి సమరం అనేటువంటి యజ్ఞం చేయాలి. పెద్ద ఎత్తున భూదానం చేయాలి. కళ్ళు తాగితే ఇంత పెద్ద పాపం ఈ రోజుల్లో మనం ముఖ్యంగా తెలంగాణ సైడ్ అయితే కళ్ళు తాగడం చాలా కామను. కళ్ళు తాగడాన్ని మహాభారతంలో ఇంత పాపంగా పరిగణించారు. ఇంకొకటి, గురువు భార్యతో సంగమం చేసినవాడు. గురువు భార్యతో తప్పుగా ప్రవర్తించినటువంటి వ్యక్తి కాలుతున్నటువంటి ఇనుప స్త్రీ విగ్రహాన్ని చేసి అది మనమలా కాగుతుంటే అంటే మంటలు రేగుతున్నటువంటి ఆ ఇనుము ఏదైతే విగ్రహం ఉందో దాన్ని గట్టిగా కౌగిలించుకోవాలి. ఇంకా చాలా శిక్షలు వేశారులేండి గురువు కోసం. కనుక ఒకవేళ గురువుకు మేలు చేయడం కోసం యుద్ధం చేసి ఆ యుద్ధంలో మరణించినా సరిపోతుంది. రకరకాల శిక్షలు ఉన్నాయి. దీనికి సంబంధించి చాలా ఘోరంగా ఉన్నాయి. మనం ఉప్పెన మూవీలో లాంటి శిక్షలు ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళే వేసుకోవాలంట. ఇది కాకుండా అబద్ధం ఆడిన పాపం. అబద్ధం ఆడడం అనేది ఇప్పుడు చాలా చిన్న విషయం కదా. అబద్ధం ఆడినటువంటి పాపం ఎలా పోతుందట అంటే 1 సంవత్సరం పాటు నియమంగా ఉండి కృచ్ఛవ్రతం చేయాలి. 1 సంవత్సరం నియమంగా ఉండి కృచ్ఛవ్రతం చేస్తే పోతుంది. లేకపోతే వావి కాని స్త్రీతో పోయినటువంటి పాపం 6 నెలలు, అంటే ఒకవేళ వావి వరుస లేకుండా అక్రమ సంబంధాలు పెట్టుకున్నటువంటి పురుషుడు ఎవరైతే ఉన్నారో అతడు తడిబట్ట కట్టుకొని బూడిద మీద పడుకుంటూ నియమంగా ఉంటే, అలా 6 నెలల పాటు ఉంటే ఆ పాపం పోతుందంట. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. స్త్రీల విషయంలో ఒక స్త్రీ కనుక అక్రమ సంబంధం పెట్టుకుంటే మరి ఆ స్త్రీకి ఎలాంటి శిక్ష పడుతుందన్నప్పుడు వ్యాస మహర్షి చెప్పినటువంటి మాట, కుంచపాత్ర బూడిదతో పవిత్రమైనట్టు బాహిష్టు కావడంతో పరిశుద్ధురాలు అవుతుందంట. ఒకవేళ ఒక స్త్రీ కనుక అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆమెకు స్వతహాగా నెలసరి సమయం అయిపోయిన తర్వాత ఆమె స్నానం చేసి వచ్చడంతోనే పరిశుద్ధురాలు అవుతుందంట. ఆమెకు మళ్ళీ ప్రత్యేకంగా దీనికి సంబంధించినటువంటి పాపం అంటుకోదంట. ఇక్కడ స్త్రీ పురుషులకు సంబంధించి వ్యత్యాసం చాలా దారుణంగా ఉంది. ఇక్కడ ఒకవేళ పురుషుడు కనుక అక్రమ సంబంధం పెట్టుకుంటే చాలా దారుణమైనటువంటి శిక్షలు వేశారు ఇక్కడ. అదే స్త్రీకి సంబంధించి అయితే కేవలం ఆమె శరీరం అంటే బాహిష్టు కావడంతో పీరియడ్స్తోనే ఆ పాపం అనేది ఆ నెలసరితోనే పోతుందని చెప్పారు. ఇంకొకటి, నరకరాని మాను నరకతే లేదా చంపరాని జంతువుని ఏదైనా చంపితే అది చెప్పుకుంటూ తిరగాలంట. నేను ఈ జంతువుని చంపాను అని చెప్పేసి చెప్పుకుంటూ తిరుగుతూ ఉండాలి. అలాగే మితంగా భోజనం చేస్తూ నిర్జరమైనటువంటి చోట గాయత్రి జపం చేసుకుంటూ కూర్చుంటే ఎలాంటి పాపమైనా పోతుంది. రాత్రిళ్ళు మేలుకొని ఏమరపాటు లేకుండా గడిపితే చాలా వరకు పాపాలు తొలగిపోతాయి. పుణ్యకర్మలు చేస్తూ బ్రాహ్మణులకు దానం ఇస్తూ ఉంటే చిన్న చిన్న పాపాలు తొలగిపోతూ ఉంటాయి. అదేవిధంగా మొత్తం ఇలాంటివన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ ధర్మరాజుకు ఒక సందేహం వస్తుంది. ఇంతకీ తినేటువంటి పదార్థాలు ఏంటి, తినకూడని పదార్థాలు ఏంటో చెప్పమని. ఇందులో కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వ్యాస మహర్షి చెప్పింది, గుర్రం పాలు, లొట్టపిట్ట పాలు, గాడిద పాలు తాగకూడదంట. మామూలుగా చిన్నపిల్లలు కూడా మన దగ్గర గాడిద పాలు పోస్తుంటారు, కానీ గాడిద పాలు తాగడం అనేది అంటే నిషిద్ధ పదార్థం కిందకి వస్తుందంట గాడిద పాలు. అదే విధంగా ఈనిన 10 దినాల్లో ఆవు పాలు తాగకూడదు. ఆవు పాలు చాలా శ్రేష్టం, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈనిన 10 రోజుల్లో ఆవు పాలు తాగకూడదు. అదేవిధంగా మళ్ళీ ధర్మరాజు అడుగుతాడు, ఎవరింట అన్నం తినకూడదు అంటే వీళ్ళ ఇంట్లో అన్నం తినకూడని వాళ్ళు ఎవరు ఉంటారు అని అడిగితే, ఇక్కడ నేను మహాభారతం ఉన్నట్టు చెప్తున్నాను. మళ్ళీ అంటే ఇదెందుకు అనాలి అదెందుకు అనాలి, కుల వివక్ష మత వివక్ష అనుకోకండి. ఎందుకంటే కొన్ని వృత్తులు చాలా నీచమైనవిగా చెప్పారు. వాళ్ళ ఇంట్లో భోజనం చేయకూడదంట. అది ప్రేతన్నం తినకూడదు, సూతన్నం తినకూడదు, ఇది మనకు తెలుసు. తలారి ఇంట అన్నం తినకూడదు, వేశ్య ఇంట అన్నం తినకూడదు. ఆడవాళ్ళను పెట్టుకొని ఎవరైతే పడుపు వృత్తిలో బతుకుతున్నారో అతని ఇంట తినకూడదు. ఇంతవరకు ఓకే, కానీ ఇక్కడి నుంచి ఉంటుంది చూడండి. నృత్య కళాకారుల ఇంట్లో తినకూడదు, సంగీత కళాకారుల ఇంట్లో తినకూడదు, జూదగాళ్ళ ఇంట్లో తినకూడదు, హంతకుల ఇంట్లో తినకూడదు, అన్నకంటే ముందు పెళ్లి చేసుకున్న వాడి ఇంట్లో తినకూడదు, భట్రాజుల ఇంట్లో తినకూడదు,
అలాగే పాచి వస్తువులు, ఎండిపోయిన పదార్థాలు తినకూడదు. మరి ఇక్కడ మహాభారతంలో ఉన్నది ఉన్నట్టు నేను చదువుతున్నాను. వాళ్ళ ఇంట్లో ఎందుకు తినకూడదు ఏంటి అనేది మీకేమైనా తెలిస్తే లేదా మళ్ళీ మీరేమైనా రిఫర్ చేసుకుంటే తెలుస్తుండొచ్చు. ఎందుకంటే సంగీత కళాకారులను తక్కువ చేసి మాట్లాడడం అవుతుంది కదా ఇక్కడ. కానీ ఎందుకు ఆ సమయంలో వాళ్ళ మీద ఏమైనా చిన్న చూపు ఉండొచ్చు, మరి తెలియదు. ఆ తర్వాత ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం, పులగము, పాయసము, అట్లు, మాంసం ఇవి దేవతలకు పెట్టకుండా తినకూడదంట. మనం మామూలుగా దేవతల దగ్గర మాంసం పెట్టం కదా, కానీ మహాభారతంలో ఈ పులగము, పాయసము, అట్లు, మాంసము ఇవి ఖచ్చితంగా దేవతల దగ్గర పెట్టే తినాలంట. మాంసాన్ని ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ వండుకొని తినకూడదంట. మేబీ అంటే ఇప్పుడు అమ్మవారి దగ్గర దేవతల దగ్గర బలులు ఇస్తుంటారు కదా, మేబీ ఇదంతా ఇక్కడి నుంచే వచ్చిందేమో. ఇంకొకటి, గృహస్థుడైన వాడు వండుకున్నది వాడు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ తినకూడదంట. అంటే వాళ్ళు వండుకున్నది వాళ్ళు తినకూడదని కాదు, అంటే ఖచ్చితంగా అతిథికి పెట్టాలి. ఎవరైనా ఒక అతిథికి పెట్టిన తర్వాత మాత్రమే వాళ్ళు తినాలంట. లేకుంటే వాళ్ళు వండుకున్నది వాళ్ళు తింటే అంతకన్నా విషం మరొకటి లేదంట. కనీసం ఎవరూ లేనప్పుడు ఏదైనా జంతువుకైనా పెట్టి తినాలి, కానీ తాను వండుకున్నది తానే ముందుగా తినకూడదు. అదేవిధంగా ఇక దానం చేయరాని వాళ్ళ గురించి చెప్తానని చెప్పేసి ఇక్కడ కూడా మళ్ళీ దానం చేయరాని వాళ్ళ విషయం వస్తే, నాట్యం చేసేవాళ్ళు, సంగీత కళాకారులు, హాస్యం చెప్పుకొని బ్రతికేవాళ్ళు, దుష్టులు, కుంటి అంటే ఇక వాళ్ళు ఉంటారు కదా, డెఫ్ అండ్ డెమ్ సంబంధించిన వాళ్ళు, అలా ఏమైనా దివ్యాంగులకు సంబంధించి, దొంగలు, పిచ్చివాళ్ళు, నపుంసకులు, క్రూరులు, మాటలతో మురిపించే వాళ్ళు, వేదాలు చదవని వాళ్ళు. అసలు వేదాలు చదవని వాళ్ళకి దానం చేయకూడదంట. కొన్ని చాలా అంటే ఇవి ఇప్పుడు పరిస్థితికి పనికిరావేమో, అప్పుడు వేదవ్యాసుడు చెప్పింది మహాభారతంలో ఉన్నది. నేను అదే మహాభారతం చదువుతున్నాను కాబట్టి నేను ముందే చెప్తున్నాను, ఉన్నది ఉన్నట్టు చదువుతున్నాను కాబట్టి ఇది ఎవరు ఎలా తీసుకుంటారనేది వాళ్ళ ఇష్టం. నిజ వృత్తి చెయ్యని వాళ్ళు, అంటే వాళ్ళకి ఏదైతే వృత్తి కేటాయించారో వాళ్ళ కులధర్మం ప్రకారం అది కాకుండా వేరే చేసేవాళ్ళు. సో ఇలా చెప్పేసి ఇంకేమంటాడంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ నపుంసకుడు కన్యనివ్వడం ఎలాంటిదో, బూడిదలో నెయ్యి పోసి హోమం చేయడం ఎలాంటిదో, ఓటి కడవలో నీళ్లు పట్టడం ఎలాంటిదో, అపాత్రుడికి దానం ఇవ్వడం అలాంటిది. ఒకవేళ ఇలాంటి వాళ్ళకి ఎవరైనా దానం చేస్తే దానివల్ల పుణ్యం రాకపోగా పాపం వస్తుందంట. ఇక్కడ ఇంకొక విషయం చూడు చెప్తాడు వ్యాసమహర్షి. ఒకవేళ ఇప్పుడు పైన చెప్పిన వాళ్ళు ఎవరైనా నిజంగా వాళ్ళు ఆపదలో ఉంటే, వాళ్ళకి ఆ సహాయం అవసరం అంటే, ఆపదకు మించినటువంటి అర్హత మరొకటి లేదు. వాళ్ళు ఇప్పుడు దానానికి అర్హులు అయితే వాళ్ళకు దానం చేయొచ్చు. సో అప్పుడు మళ్ళీ వాళ్ళ కులమా, ధర్మమా, వాళ్ళేంటి ఏమి కదా అదేమి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆపదలో ఉండడమే దానం చేయడానికి అసలైనటువంటి అది. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళకి దానం చేయొచ్చు. ఇలా అనేసి మళ్ళీ ధర్మరాజుతో వ్యాసమహర్షి ఇలా అంటాడు, ఇప్పటి వరకు నేను చెప్పిందంతా నువ్వు విన్నావు కదా, సో యుద్ధంలో శత్రువుని చంపడం ఎట్టి పరిస్థితుల్లో తప్పు కాదు, కాబట్టి నువ్వు తప్పు చేయలేదు. అయినా కూడా నువ్వేమనుకుంటున్నావు, ఇప్పటి వరకు ఎంతో బాధపడ్డావు, కన్నీళ్లు కార్చావు, పశ్చాత్తాపానికి మించినటువంటి ప్రాయశ్చిత్తం లేదు, నువ్వు విపరీతమైనటువంటి పశ్చాత్తాపం ఇంతవరకు చెందావు, కాబట్టి నీ పాపాలన్నీ ఇప్పటికే అయిపోయాయి. అయినా కూడా నువ్వు చేయాలనుకుంటే అశ్వమేధ యాగం చెయ్యి, నీకు ఎలాంటి పాపం ఇంకా అంటుకోదు అని చెప్పేసి వ్యాసమహర్షి చెప్తాడు. చెప్పిన తర్వాత ధర్మరాజు మళ్ళీ వ్యాసమహర్షిని అడుగుతాడు, నాకు ధర్మానికి రాజ్యపాలనకి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది, అసలు ఈ రెండింటిలో తేడాలేంటి, కాబట్టి నాకు ఇది చెప్పండి. అంటే రాజ్యము, ధర్మము ఇవన్నీ రెండు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. రాజ్య పరిపాలనలో కొన్ని ధర్మాలు అవుతున్నాయి, మామూలు పరిస్థితికి వచ్చేసరికి ధర్మం కాకుండా పోతుంది, నాకు పూర్తిగా తెలియట్లేదు. కాబట్టి ఈ రాజధర్మానికి సంబంధించి కానీ, రాజ వ్యవహారాలకు సంబంధించి కానీ ఏం చేయాలి, ఏం చేయకూడదు, ధర్మాధర్మాలకు సంబంధించి నాకు పూర్తిగా చెప్పండి అని చెప్పేసి వ్యాసమహర్షిని అడుగుతాడు. అప్పుడు వ్యాసమహర్షి ఒక మాట అంటాడు, కురు పితామహుడు భీష్ముడు చాలా బుద్ధిమంతుడు, దేవేంద్రుడు కూడా గౌరవించదగిన వాడు, పరశురాముడి దగ్గర విలువిద్య నేర్చుకున్నటువంటి వ్యక్తి, గంగాదేవి కడుపు పంట, గొప్ప వ్రత పురుషుడు, అన్ని ధర్మాలు అతడి వేళ్ళ మీద ఉన్నాయి, చవ్యనుడు, మార్కండేయుడు, వశిష్ఠుడు మొదలైనటువంటి వాళ్ళ దగ్గర ఎన్నో ధర్మాలు నేర్చుకున్నాడు, వాటన్నిటినీ క్షుణ్ణంగా నేర్చుకున్నాడు, కాబట్టి అతడిని మించి నీకు ధర్మాలు చెప్పేటువంటి వ్యక్తి మరొకటి లేదంటే ఏది రాజ్య ధర్మానికి సంబంధించి నీకున్నటువంటి సందేహాలు తీర్చేటువంటి వ్యక్తి భీష్ముడే, కాబట్టి నువ్వు భీష్ముడి దగ్గరికి వెళ్ళు, అసలే అతను ప్రాణాలు ఉగ్గి పట్టుకొని ఉన్నాడు, తనకు ఏంటంటే వరం ఉంది కాబట్టి తను ఎప్పుడు చనిపోవాలి అని చెప్పేసి తనకు వరం ఉంది కాబట్టి ఆ ప్రాణాలు అలా నిలుపుకొని ఉన్నాడు, కాబట్టి
నువ్వు భీష్ముడి దగ్గరికి వెళ్ళు, అతని దగ్గర ధర్మాలు నేర్చుకో అని చెప్పేసి వ్యాస మహర్షి చెప్తాడు. మరి ఇప్పుడు వీళ్ళు భీష్ముడి దగ్గరికి వెళ్తారా? వెళ్తే భీష్ముడికి ఏం చెప్తారు? భీష్ముడి దగ్గరికి వెళ్ళేటువంటి క్రమంలో ఇంకా ఏం జరిగాయి? ఇప్పటికీ కూడా ఇంకా ధర్మరాజును సన్యాసం తీసుకుని అడవి బాట పట్టేలాగా కుట్రలు జరుగుతుంటాయి. ఎవరు చేస్తారు? ఇంతకు వ్యాస మహర్షి ఇదంతా చెప్పిన తర్వాత శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? భీష్ముడి దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఏం తెలుసుకున్నారు? ఏం జరిగింది ఏంటి అనేది మనం రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి. మహాభారతంలో ఇప్పటివరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి. మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, చూడండి. థ్యాంక్ యూ. జై హింద్.